మోర్ స్ట్రీట్ బ్యాటిల్స్ లో వాళ్ళు ఆరితేరారు. కాబట్టి అది మోర్ ఇంకా వైలెంట్ గా ఉండే అవకాశం కనిపిస్తుంది. సో అందువల్ల ఇదేంటంటే ప్రజాస్వామ్యము లేకపోతే ప్రజలు ఈ విషయాలు పోయి మీరు మమ్మల్ని వేధించారు కాబట్టి మేము మిమ్మల్ని డబ్బులు వేధిస్తాం అనేది వీళ్ళు చూస్తున్నారు. సరే వాళ్ళు కూడా ఇప్పుడు ఏంటంటే అంబటి ముందున్న లక్ష్యం ఏంటి, నేను భయపడిపోయాను, ఏడుస్తున్నాను, ఇవన్నీ బయట వస్తున్నాయి మీడియాలో, కోర్టులో కన్నీళ్లు ఇవన్నీ వచ్చాయి కాబట్టి కాదు నేను తగ్గను అని అతను ఆ సిగ్నల్ ఇవ్వడం ద్వారా వైసీపీలో ఉండే క్యాడర్ కి ఉత్సాహాన్ని ఇవ్వడం. రెండోది, మీరు మమ్మల్ని ఎంత బాధ పెట్టినా మీ ప్రయోజనం నెరవేరదు, ఎందుకంటే మేము వీక్ అయిపోతాం, మేము తగ్గిపోతాం, మేము సైలెంట్గా ఉండిపోతాం అని మీరు అనుకుంటున్నారు, అది జరగదు, మేము ఇంకా రెచ్చిపోతాం, మేము ఇంకా ఇదైపోతాం అని చెప్పడానికి, అంటే ఇక్కడ మేము ఇంకా రెచ్చిపోతాం అని చెప్పడానికి. సో ఇది అంబటి చేశాడు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఇవాళ ఉన్న అధికార పక్షాలన్నీ ప్రతిపక్ష వాళ్ళని పొలిటికల్ గా చంపేసి తామే ఉండాలన్న ఒక ధోరణి గత కొంతకాలంగా ఉంది. దీన్ని బీజేపీ చాలా ఎఫెక్టివ్ గా చేస్తుంది. అందుకనే బీజేపీ ఏంటంటే సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు, ఐటీ కావచ్చు, అదేంటి రెవెన్యూ ఇంటెలిజెన్స్ కావచ్చు, వీళ్ళ ఈ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలన్నింటినీ కూడా ప్రతిపక్షాల మీద లేకపోతే తమ పక్షంలో ఉండే వాళ్ళని కంట్రోల్ చేయడం మీద, దీని మీద ఫోకస్ పెడుతుంది. దీన్నే రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రులు కూడా, పార్టీలు ఏదైనా కూడా ప్రతిపక్ష వాళ్ళని గతంలో అయితే బతికించి పోరాటం చేసేవాళ్ళు రాజకీయంగా, ఇప్పుడైతే రాజకీయంగా వాళ్ళని చంపేసి మనమే ఉండాలి 30 ఏళ్ళు 20 ఏళ్ళు, ప్రతి ఒక్కడి కళ అదే, నేను మంచి పరిపాలన అందిస్తానని పదే పదే చెప్పారు. నేను 20 ఏళ్ళు, జగన్ కు మాట్లాడితే 30 ఏళ్ళు అనేవాడు. ఇప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా 10 ఏళ్ళు ఎంత చెప్పాడు, నేను 15 ఏళ్ళు. అసలు వాళ్ళు రీజనల్ పార్టీ వాళ్ళు చెప్పిన ఆశ్చర్యం లేదు, కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ రీజనల్ పార్టీ కాదు. మరి సోనియా ఏం చేస్తుందో మనకు తెలీదు, రాహుల్ ఈయన ఎలా మాట్లాడుతుంటే, అరే భయ్ నువ్వు ఎలా ఉంటావు మేము కదా డిసైడ్ చేయాలని అనాలి కదా. వాళ్ళు అనట్లేదంటే వాళ్ళు ఎంత బలహీనంగా ఉన్నారో అర్థమైపోతుంది. ఎందుకంటే వాళ్ళకి వేరే దిక్కు లేదు, ఉండేది 2 రాష్ట్రాలే. ఇంకొక రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ ఉన్నా లేనట్టే, ఈ 2 రాష్ట్రాల్లోంచి డబ్బులు కావాలి వాళ్ళకి, ఈ డబ్బులు ఈయన అందిస్తున్నాడు. సో కాబట్టి ఈయన ఏం మాట్లాడినా ఇంక వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి, అది ఈయనకు తెలుసు కాబట్టి ఈయన కూడా రెచ్చిపోయి మాట్లాడుతున్నాడు. సో ఇలాగా ఇప్పుడు అక్కడ కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడితే 15 ఇయర్స్ అంటున్నాడు ఆయన. అలాగా అంటే 15 ఇయర్స్ ఈ లాంగ్ వ్యవహారాలు ఉన్నాయి తప్ప మేము ప్రజలకి ఏం చేయబోతున్నాం, ప్రజలకి ఏం హామీ ఇచ్చాం, ప్రజలకి ఏం చేయబోతున్నాం, అప్పులు ఎంత చేస్తున్నాం, ఈ విషయాల్ని బయట మాట్లాడడం. అట్లాగే మేము జగన్ పాలన కంటే భిన్నమైన పాలన ఇస్తున్నాము, జగన్ లాగా ఆటవికంగా అరాచకంగా లేము, మేము నాగరికంగా ఉన్నాము, డెమోక్రటిక్గా ఉన్నాము, మా ప్రత్యర్థులు తప్పు చేసినా కూడా మేము లీగల్ గానే వెళ్తున్నాం అన్నది వీళ్ళు చూపించుకోవాలి. అది చూపించుకోవట్లే, మేము జగన్ కంటే ఎక్కువ చేస్తాము అన్నదే ఇది చూపిస్తున్నారు. అంటే ఇదంతా కూడా ఒక ఫ్యాక్షన్ సినిమా లాగా ఉంది తప్ప, అంటే రివెంజ్ స్టోరీ ఫ్యాక్షనిజం లాగా ఉంది తప్ప, డెమోక్రటిక్ కంట్రీ లాగా లేకపోతే ఒక ప్రజా ప్రాతినిధ్య ప్రభుత్వం లాగా ఇది లేదు. సో ఇదంతా కూడా ఏదో వీళ్ళ ముఠా కలహాల్లాగా స్థాయికి ఇదైపోయింది. ఇదంతా కూడా నిజానికి సిగ్గుపడాల్సిన విషయం, బాధపడాల్సిన విషయం. కానీ దీన్ని ఎంటర్టైన్మెంట్ గా మార్చేసి ఒక సినిమాటిక్ మ్యూజిక్లు అంతా వేసి ఎవరి నెరేటివ్ వాళ్ళు తిప్పుకుంటూ వెళ్తున్నారు. సో ఈ నెరేటివ్స్ లో ఏ నెరేటివ్స్ లో కూడా ట్రూత్ లేదు, కన్విన్సింగ్ ఇది లేదు. ఓన్లీ ఏంటంటే వాళ్ళు భలే చెప్పాడు మా అన్న, భలే చేశాడు అని వాళ్ళు సంబరపడడం తప్ప ఏమి లేదు. అక్కడ కూడా ఎవరు లేరు కదా, ప్రతిపక్షాలు కూడా లేవు కాబట్టి, ఇంకా ప్రతిపక్షం లేదు అక్కడ కాబట్టి అసెంబ్లీలో అడిగేవాళ్ళు ఎవరున్నారు, వాళ్ళ ఇష్టం ఉన్నారు. జనాలు నవ్వుకుంటారు అంతే, అందుకని ఏం చేస్తారు, జనం కూడా ఇది ఎంటర్టైన్మెంట్ అయిపోయింది తప్ప దీని పట్ల సీరియస్ గా లేరు. సో దానికి తగినట్టే ఉన్నాయి.